టాలీవుడ్ ఏపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ పిలుస్తోందంటూ సంకేతాలు ఇస్తున్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ క్రమంలో చిత్ర పరిశ్రమ ఏపీకి వస్తే తమ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతరం జరిగిన పరిణామాలు కాస్త సద్దుమణిగించినా ఇప్పుడు మళ్లీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ కానున్నారు. అంతేకాదు పవన్ ను కలుస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. ఏపీలో గేమ్ చేంజర్ ఈవెంట్ చేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ ను బట్టి ఏపీలోనే ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. నేను విజయవాడ రావడానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాను. అమెరికాలో ఈవెంట్ చేశాం, గ్రాండ్ సక్సెస్. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ను బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. సో నేను విజయవాడ రావడానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాను. అమెరికాలో ఈవెంట్ చేశాం, గ్రాండ్ సక్సెస్. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ను బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, మరి పవన్ తో దిల్ రాజు సమావేశం అవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్ అమూల్య, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో దిల్ రాజు భేటీ కానున్నారు. ఈ అంశానికి సంబంధించి నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో విజయవాడలో అది భారీ కటౌట్, దాదాపు 256 అడుగుల కటౌట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఈవెంట్లో దిల్ రాజు స్వయంగా ప్రకటించారు ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్తో భేటీ అంశానికి సంబంధించి ప్రధానంగా తెలంగాణలో ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన జరిగిందో అక్కడ జరిగిన ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం సినిమాలకి సంబంధించి బెనిఫిట్ షోలు రద్దు చేయడం, అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపు అనేది నిలిపివేత జరిగింది. ఆ అంశానికి సంబంధించి అక్కడ సినీ పెద్దలందరూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సంక్రాంతి సీజన్ అనేది ఇటు సినిమాలకి ఒక పెద్ద సీజన్ లాంటిది. కలెక్షన్ పరంగా కావచ్చు, సినిమాలకి పరంగా కావచ్చు, పూర్తి స్థాయిలో ఆంధ్ర, సీడెడ్, నైజాం ఈ మూడు ప్రాంతాల్లో అటు తెలంగాణ, అటు నైజాం కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈ రెండు కూడా చాలా కీలకం కలెక్షన్స్ కనుక కూడా చెప్పుకోవచ్చు. అలాంటి సీజన్ రానున్న రోజుల్లో అదేవిధంగా దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ కూడా జనవరి 10వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలు, అదేవిధంగా బెనిఫిట్ షో అంశాలు కూడా కొంత పవన్ కళ్యాణ్ భేటీతో ఈ అంశాన్ని కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. తాజాగా ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ అనేది ఉంది. అయితే ఏ సమయానికి భేటీ అవుతారు, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ను బట్టి ఈరోజు దిల్ రాజు పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారు. భేటీ అయిన అనంతరం కూడా కొన్ని కీలకమైన అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్ర వైపు రావాలి. ఆంధ్రాలో అనేక ప్రాంతాలు ఇటు ఇండస్ట్రీకి అనుగుణంగా, షూటింగ్లకు అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి సినీ పెద్దలు, అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర వైపు షూటింగ్, అదేవిధంగా సినీ ఇండస్ట్రీని కూడా ఆంధ్ర వైపు తీసుకురావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అక్కడ సంధ్యా థియేటర్ ఇష్యూ అనంతరం కూడా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అటు గిరిజన ప్రాంతాల్లో, అరకు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలు పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు పర్యటన చేసిన నేపథ్యంలో
అక్కడ ఉన్న ఆ ప్రాంతాల అందాలు కావచ్చు, ఇతర లొకేషన్స్ కావచ్చు, విదేశాలకు ధీటుగా ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఒకసారి వచ్చి చూడాలి, ఇక్కడ షూటింగ్స్ చేసుకోవాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ సినీ ఈ ఇండస్ట్రీకి ఒక విజ్ఞప్తి చేశారు. దానిలో భాగంగానే ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు కావచ్చు, కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా ఆంధ్రాకి సినీ ఇండస్ట్రీ రావాలి, వారికి కావాల్సిన ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందంటూ కూడా గతంలో అనేక మార్లు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్తో దిల్ రాజు భేటీ అవుతున్నారు. ఈ భేటీకి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ భేటీలో కొన్ని కీలకమైన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా జనవరి సీజన్ అంటే సంక్రాంతికి సంబంధించిన సీజన్ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలన్నీ కూడా విడుదలకు సిద్ధం చేస్తారు. విడుదల నేపథ్యంలో కొన్ని పెద్ద సినిమాలకి బెనిఫిట్ షోలతో పాటు సినిమా టికెట్లకు సంబంధించిన రేట్లు కూడా కొంత ప్రభుత్వాలు వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది పెంచుకునేందుకు. అయితే ఈ అంశాలకి సంబంధించి తెలంగాణలో జరిగిన వివాదంతో ప్రస్తుతం అక్కడ తెలంగాణలో నిలిపేసిన నేపథ్యంలో ఆంధ్రాకి సంబంధించి ఈ వెసులుబాటు కల్పించాలని కూడా పవన్ కళ్యాణ్ దిల్ రాజు కోరే అవకాశం ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్తో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్ అదేవిధంగా ఇతర సినిమాలన్నీ కూడా సంక్రాంతి సీజన్ వేదికగానే వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి కొంత పరిశీలిస్తే అటు పూర్తి స్థాయిలో ఈ అంశాలకి సినిమాకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్తో చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక విశాఖలో రామానాయుడు స్టూడియో గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యింది, ఆ రామానాయుడికి సంబంధించిన స్టూడియో వైజాగ్కి సంబంధించిన భూముల వ్యవహారం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా కొంత ప్రాధాన్యత క్రమంలో చర్చించే అవకాశం కనబడుతుంది. సినీ ఇండస్ట్రీ ఇక్కడికి రావాలంటే ఏ రకమైన అంశాలపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండ్స్ సమస్యలు ఏమిటి అనేది కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక గేమ్ చేంజర్ కి సంబంధించి ఒక ఈవెంట్ భారీ స్థాయిలో రిలీజ్ కు ముందు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డేట్ కోరే అవకాశం ఉంది ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పిలవటానికి. కాబట్టి పవన్ కళ్యాణ్ డేట్ ఇచ్చిన ప్రకారం ఏపీలో ఒక పెద్ద ఈవెంట్ ని రామ్ చరణ్ ఏదైతే నటించిన గేమ్ చేంజర్ కి సంబంధించిన సినిమా ఈవెంట్ భారీ స్థాయిలో చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డేట్ కోసం కూడా ఈ రోజు ఈ భేటీలో కోరే అవకాశం కలుగుతుంది. ప్రధానంగా ఈ సినిమాలకి సంబంధించి ఏవైతే ఏపీకి రావాలని కోరుతున్నారో ఏపీకి వచ్చేందుకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏపీ ఇక్కడికి వస్తే కనుక ప్రభుత్వ పరంగా ఏ రకంగా సినిమాలకి సంబంధించి సపోర్ట్ ఉంటుంది అనే అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు దిల్ రాజు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి కొన్ని ఈ ప్రాధాన్యత అంశాలతో పాటు రాబోయే రోజుల్లో ఈ అంశాలతో పాటు ప్రతి అంశం కూడా ఏపీ గవర్నమెంట్ గతంలో ఏదైతే సినీ ఇండస్ట్రీకి ఒక రెడ్ కార్పెట్ వేయడం జరిగింది, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా అమరావతిలో కూడా స్థలం కేటాయిస్తామంటూ కూడా గతంలో చెప్పిన పరిస్థితుంది. అయితే ఈ అంశాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఇటు మరి సంధ్య థియేటర్ ఘటనతోనే గేమ్ చేంజర్ ఈవెంట్ ని ఏపీకి మార్చారు అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వారి మధ్య చర్చకొచ్చే అవకాశం అయితే ఉంది అమూల్య. రైట్ క్రాంతి, మరి సంధ్య థియేటర్ ఘటనతోనే ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ ని ఏపీకి మార్చారు అనుకోవచ్చా? సో ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్, తెలంగాణ జరిగిన సంధ్య థియేటర్ ఈవెంట్కి సంబంధించి ఇప్పటికే అక్కడ బెనిఫిట్ షోలు అదేవిధంగా రేట్ల పెంపకం అనేది ప్రభుత్వం రద్దు చేసింది. దానికి సంబంధించి సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా అక్కడ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పరిస్థితుంది. అయితే ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడకుండా ముందుగానే దిల్ రాజు తన సినిమా నిర్మిస్తున్నారు కాబట్టి గేమ్ చేంజర్కి సంబంధించి దానిలో భాగంగా అటు ఒక ఈవెంట్ ఇక్కడ చేస్తే కొంత ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందంటూ కూడా ఒక ఆలోచన నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రాలో ఒక ఈవెంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నిన్న ఒక భారీ కటౌట్ ప్రపంచవ్యాప్తంగా 256 అడుగులు ఒక భారీ కటౌట్ ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన అనంతరం కూడా హెలికాప్టర్ తో ఆ కటౌట్ పైన పూలు కూడా జల్లిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక రికార్డు కింద కూడా అభిమానులు కావచ్చు, దిల్ రాజు కూడా అభినందించిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పవన్ కళ్యాణ్ డేట్స్ ఏవైతే ఫిక్స్ అవుతాయో పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్ ప్రకారం ఒక పెద్ద భారీ స్థాయి ఈవెంట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏపీలో చేసేందుకు సిద్ధమైంది ఈ సినిమా
సినిమా యూనిట్. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు. దానిలో పవన్ కళ్యాణ్ ఏదైతే డేట్ ఇస్తారో ఆ డేట్ కి సంబంధించి అమరావతిలో కానీ వైజాగ్ లో కానీ ఈ రెండు ప్రాంతాల్లో గేమ్ చేంజర్ ఈవెంట్ అనేది భారీ స్థాయిలో ఈ సినిమా బృందం ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు ప్రధానమైన చర్చ అయితే ఉంటుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ ఏపీ వైపు రావాలంటే ఎలాంటి ప్రభుత్వ చేదోడు కావాలి అనే అంశాలపైన కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. మొత్తంగా రాబోయే సంక్రాంతి సీజన్ కి సంబంధించి పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయి. అదేవిధంగా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా సహకరించాలని కూడా దిల్ రాజు కోరే అవకాశం అయితే ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.